హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వార్ క్రాఫ్ట్ ఇది 2016లో వచ్చిన అమెరికన్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ ఫిలిం. ఇలాంటి మూవీ మీరు ఇంతకుముందు అస్సలు చూసి ఉండరు. అద్భుతంగా ఉంటుంది సినిమా. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కొట్టి ఉంచారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్లోనే కొన్ని వింత క్రీచర్స్ కనిపిస్తాయి మనకి. వాళ్ళు చూడడానికి మనుషుల్లాగా ఉంటారు, కానీ మనుషుల కంటే చాలా పవర్ఫుల్గా ఉంటారు. వీళ్ళని ఆర్క్స్ అంటారు. వాళ్ళలో ఒక ఆర్క్స్ పేరు డ్యూరాడోన్. అతని మాటల్లో మనకు తెలుస్తుంది, ఒక మ్యాజిక్ వల్ల ఆర్క్స్ మొత్తం నశించిపోతూ ఉంటారు, ఒకరొకరుగా చనిపోతూ ఉంటారు. అలా అందరినీ కాపాడడానికి వాళ్ళు ఉన్న ప్లేస్ను వదిలి వేరే ప్లేస్కి వెళ్లాల్సి వస్తుంది. తర్వాత మనకి డ్యూరాడోన్ వైఫ్ కనిపిస్తుంది. తను ప్రెగ్నెంట్గా ఉంటుంది. వాళ్ళ బతుకులు అలా అవ్వడం చూసి పుట్టబోయే వాళ్ళ బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ సైరన్ ఇచ్చి ఒక దగ్గరికి రమ్మంటారు. అలా ఆర్క్స్ అందరినీ ఒక దగ్గరికి పిలుస్తారు. అప్పుడే మనకి ఆర్క్స్ మొత్తానికి లీడర్ అయిన గుల్డాన్ కనిపిస్తాడు. అతని దగ్గర కొన్ని పవర్స్ ఉంటాయి, అందుకే అందరు తనకి గులాం చేస్తూ ఉంటారు. తన పక్కనే మనకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఫస్ట్ తను మనిషే, కానీ గుల్డాన్ తనని ఆర్క్స్ గా మార్చి ఉంటాడు. తన పేరు గరుణ. తనను బంధించి కూడా ఉంటాడు. అందుకే గరుణకి గుల్డాన్ చేసే పనులంటే నచ్చవు. అక్కడ ఇంకా చాలా మందిని బంధించి ఉంటాడు గుల్డాన్. అప్పుడు గరుణ గుల్డాన్ని అడుగుతుంది, ప్లీజ్ వీళ్ళని వదిలేయి అంటుంది. కానీ గుల్డాన్ మాత్రం ఆ బంధించి ఉన్న వాళ్ళందరి ఆత్మలు తీసుకొని ఒక మ్యాజిక్ చెయ్యాలి అనుకుంటాడు. అందుకే వాళ్ళని బంధించి ఉంటాడు. అప్పుడే గుల్డాన్ ఆ బంధించిన వాళ్ళందరినీ బలి ఇచ్చి ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తాడు. అప్పుడే ఒక పోర్టల్ లాంటిది ఓపెన్ అవుతుంది. ఆ పోర్టల్ ద్వారా ఆర్క్స్ మొత్తం వేరే ప్రపంచానికి వెళ్తూ ఉంటారు. అలా గుల్డాన్ ఆర్క్స్ అందరినీ వేరే ప్రపంచానికి తీసుకువెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఆ పోర్టల్ క్లోజ్ అవుతుంది. కొంతమంది భూమిపైకి వస్తారు, ఇంకా కొంతమంది వేరే ప్రపంచంలోనే ఉండిపోతారు. అలా పోర్టల్ ద్వారా భూమిపైకి వచ్చిన వాళ్ళలో డ్యూరాడోన్ వైఫ్ కూడా ఉంటుంది. తను ప్రెగ్నెంట్ అవడం వల్ల తనకు పెయిన్స్ వస్తాయి. అందుకే అక్కడ ఉన్న ఆర్క్స్ ఇలాంటి పరిస్థితుల్లో నీ భార్యను ఎందుకు తీసుకువచ్చని డ్యూరాడోన్ దగ్గర అంటారు. అప్పుడే ఆమె ఒక పిల్లాడికి జన్మనిస్తుంది, కానీ ఆ బిడ్డ చనిపోయి ఉంటాడు. అప్పుడే గుల్డాన్ తన పవర్స్ ఉపయోగించి ఒక జింక ప్రాణాన్ని తీసి ఆ బిడ్డలో ప్రవేశపెడతాడు. అలా ఆ బిడ్డని మళ్ళీ బతికిస్తాడు. అలా డ్యూరాడోన్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తన బిడ్డను చూసుకొని. తర్వాత మనకి కమాండర్ లూథర్ కనిపిస్తాడు. అతను స్ట్రోమ్ విండ్ అనే ప్లేస్ లో ఉంటాడు. అప్పుడే అతనికి ఒక లెటర్ వస్తుంది. దాంట్లో స్ట్రోమ్ విండ్ పై ఎవరో అటాక్ చేశారు అని స్ట్రోమ్ విండ్ కింగ్ లూథర్ ని తన దగ్గరికి రమ్మంటాడు. అది విన్నాక లూథర్ స్ట్రోమ్ విండ్ కి బయలుదేరతాడు. అక్కడికి వెళ్ళాక ఒక మాయలోని పట్టుకుంటాడు లూథర్. వాడేదో తేడాగాడు అనుకుని తనని పట్టుకుని ఉంటాడు. ఆ మాయలోడు చాలా డెడ్ బాడీస్ దగ్గర ఉండడం వల్ల తనని పట్టుకుని ఉంటాడు. అప్పుడే లూథర్, నువ్వు ఎవడ్రా, ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. దానికి వాడు, మన మనుషులపైకి ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది, నేను మీకు హెల్ప్ చేయడానికే వచ్చాను, నేను మంచివాడిని, నన్ను అర్థం చేసుకో అంటాడు. దానికి లూథర్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అంటాడు. దానికి వాడు, దాని గురించి తెలుసుకోవడం కోసమే నేను డెడ్ బాడీస్ చెక్ చేస్తున్నా అంటాడు. అప్పుడు లూథర్, సరే చెక్ చెయ్యి అంటాడు. అలా ఆ డెడ్ బాడీని పరిశీలిస్తూ ఉంటే ఒక డెడ్ బాడీ నుంచి గ్రీన్ కలర్ లో స్మోక్ వస్తుంది. అది చూసి వాళ్ళందరూ భయపడతారు. ఈ విషయం గురించి మనకు తొందరగా కింగ్ చెప్పాలి అనుకుంటారు. అలా ఇద్దరు కలిసి స్ట్రోమ్ విండ్ కింగ్ దగ్గరికి కలవడానికి వస్తారు. వాళ్ళు చెప్పింది విన్నాక కింగ్ లూథర్ తో ఒక వ్యక్తిని తీసుకురా అంటాడు. అతనే స్ట్రోమ్ విండ్ మొత్తానికి గార్డియన్ గా ఉంటాడు. ఆ గార్డియన్ దగ్గర కూడా మ్యాజిక్ పవర్స్ ఉంటాయి. కింగ్ చెప్పగానే లూథర్ వాళ్ళు ఆ గార్డియన్ ని తీసుకురావడానికి వెళ్తారు. అలా ఆ గార్డియన్ దగ్గరికి వెళ్ళిన లూథర్, కింగ్ మిమ్మల్ని రమ్మన్నాడు అని ఆ గార్డియన్ కి చెప్తాడు. అలా ఆ గార్డియన్ తన పవర్స్ ఉపయోగించి మళ్ళీ కింగ్ దగ్గరికి వస్తారు. మహల్ కి రాగానే కింగ్ ఆ గార్డియన్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాజ్యంలో జరుగుతున్న విషయాలు మొత్తం ఆ గార్డియన్ కి చెప్పి హెల్ప్ చేయమంటాడు. అప్పుడు ఆ గార్డియన్, అటాక్ ఎక్కడ జరిగిందో, డెడ్ బాడీస్ ఎక్కడ దొరికాయో అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చూస్తేనే ఏదైనా క్లూ దొరుకుతుంది అంటాడు. కింగ్ కూడా సరే వెళ్ళండి, వెళ్ళి చెక్ చేయండి అంటాడు. అలా తర్వాత లూథర్, గార్డియన్, మాయలోడు ఇంకా సైన్యం అందరు కలిసి ఆ డెడ్ బాడీస్ ఎక్కడైతే దొరికాయో ఆ ప్లేస్ కు వెళ్తారు. కానీ అక్కడికి రాగానే సడన్ గా వాళ్ళపై ఆర్క్స్ అటాక్ చేస్తాయి. వాళ్ళు కింగ్ సైన్యాన్ని దారుణంగా చంపుతూ ఉంటారు. అది చూసి ఆ గార్డియన్ తన పవర్స్ ఉపయోగిస్తాడు. అప్పుడే గుల్డన్ మ్యాజిక్ తో బతికి ఉన్న ఆర్క్స్ మొత్తం చనిపోతాయి, కానీ మిగతా వాళ్ళు బతుకుతారు. ఆ గార్డియన్ తన పవర్స్ ఉపయోగించినందుకు చాలా వీక్ అయిపోతాడు. అందువల్ల తను మళ్ళీ తన ప్లేస్ కు వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న లూథర్ పై డ్యూరాడోన్ దగ్గర ఉన్న ఇంకొకడు వచ్చి అటాక్ చేస్తాడు. కానీ లూథర్ వాడి చెయ్యిని కాలుస్తాడు. దాంతో అందరూ భయపడి పారిపోతూ ఉంటారు. డ్యూరాడోన్ కూడా పారిపోతూ ఉంటాడు. కానీ అక్కడే బంధించి ఉన్న గరుణని చూస్తాడు. వెంటనే వెళ్లి గరుణని విడిపిస్తాడు. పారిపోయి ఇక్కడి నుంచి అని డ్యూరాడోన్ కూడా వెళ్ళిపోతాడు. అలా పారిపోతున్న గరుణని ఆ మాయలోడు తన పవర్స్ తో బంధిస్తాడు. తర్వాత లూథర్ గరుణని బంధించి కింగ్ దగ్గరికి తీసుకుని వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళాక కింగ్ గరుణతో, అసలు మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం చేయాలనుకుంటున్నారు అంటాడు. దానికి గరుణ, మేము ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళం కాదు, మా ప్రపంచం అంతమైపోతుంది, అందుకే మీ ప్రపంచంలోకి వచ్చి ఆక్రమించుకోవాలనుకుంటున్నాం అంటుంది.
అప్పుడు కింగ్ గరోనాకి హెల్ప్ చేయమని అడుగుతాడు. ఎందుకంటే కింగ్ కి అర్థమవుతుంది గరోనా అందరిలాంటి ఆర్క్ కాదు, వాళ్ళంటే కూడా తనకి పడదు అని. తర్వాత ఇక్కడ డ్యూరాడోన్ వాళ్ళు కనిపిస్తారు. గుల్డన్ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వబోతూ ఉంటాడు. దున్నపోతుల్లా ఉండి మనుషుల నుంచి తప్పించుకొని వస్తారా అని. అప్పుడు గుల్డన్ వాళ్ళతో మీరు చెత్త నా కొడుకులరా, మీ ఆత్మలు నాకు ఇచ్చేయండి అని లాగేసుకుంటూ ఉంటాడు బలవంతంగా వాళ్ళ ఆత్మల్ని. కానీ డ్యూరాడోన్కి మాత్రం తన వాళ్ళు తన కళ్ళ ముందే చనిపోవడం తనకి ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళని కాపాడతాడు. అది చూసి గుల్డన్కి పిచ్చ కోపం వస్తుంది. కానీ డ్యూరాడోన్ మాత్రం గుల్డన్ని కూల్ డౌన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వీళ్ళు మన వాళ్ళని మనమే చంపుకుంటే మనకే బొక్క అంటాడు. అది విన్నాక గుల్డన్ కూడా సర్లే, నేను ఇంకా పవర్ఫుల్గా అవ్వడానికి నాకు ఇంకా మనుషులు కావాలి, మనుషుల ఆత్మలు కావాలి అంటాడు. డ్యూరాడోన్తో చెప్తాడు ఇంకా చాలా మందిని తీసుకురండి మనుషులని అంటాడు. తర్వాత డ్యూరాడోన్ తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ గుల్డన్ చేసే విషయాల గురించి. అప్పుడు ఫ్రెండ్ మనం ఇలా ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం గుల్డనే, గుల్డన్ లేకుంటే అందరం చచ్చిపోయే వాళ్ళం కదా అంటాడు. అప్పుడు డ్యూరాడోన్ నిజమే, కానీ ఇక్కడికి వచ్చి వేరే వాళ్ళని చంపి వాళ్ళ ద్వారా మన ప్రాణాలు కాపాడుకోవడం నాకేమాత్రం నచ్చడం లేదు అంటాడు. దానికి ఫ్రెండ్ కరెక్టే, కానీ మనం అంత పవర్ఫుల్ కాదు కదా గుల్డన్కి ఎదురెళ్ళడానికి అంటాడు. తర్వాత కింగ్ గరోనాని గుల్డన్ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి రెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడే క్వీన్ అక్కడికి వచ్చి గరోనాకి ఒక కత్తి ఇస్తుంది. అతి కష్టమైన పరిస్థితుల్లో ఈ కత్తి నీకు అవసరం వస్తుంది అని చెప్తుంది. తర్వాత గరోనా, లూథర్, ఆ మాయలోడు అందరూ కలిసి ఆర్క్స్ ఉన్న ప్లేస్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళని సడన్ గా డ్యూరాడోన్ చూస్తాడు. కానీ వాళ్ళని మాత్రం ఏమీ చేయడు డ్యూరాడోన్. వాళ్ళతో అంటాడు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, మనం అందరం ఒక ఒప్పందం చేసుకున్నాం, దాని గురించి మాట్లాడడానికి బ్లాక్ మౌంటైన్ దగ్గరికి రండి అంటాడు. అలా అక్కడి నుంచి లూథర్ వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత రోజు కింగ్ అందరు సైన్యంతో కలిసి ఆ బ్లాక్ మౌంటైన్ దగ్గరికి వస్తాడు. అక్కడ కింగ్ వాళ్ళు డ్యూరాడోన్ అందరూ కలిసి ఒక ఒప్పందం చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు గుల్డాన్ని ఎలాగైనా చంపేయాలి అని. కానీ అక్కడే గుల్డాన్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. దాచుకొని వీళ్ళు మాట్లాడుకునేది మొత్తం వింటారు. అలా కొంతసేపటికే కింగ్ కి సంబంధించిన సైన్యంపై అటాక్ చేస్తారు గుల్డాన్ వాళ్ళు. అప్పుడే ఆ గార్డెన్ చూసి ఈ కొడుకులు సైన్యాన్ని మొత్తం నాశనం చేసేలా ఉన్నారని ఆ మౌంటైన్ పై నిలబడి మళ్ళీ తన పవర్స్ ని ఉపయోగిస్తాడు. అలా ఆర్క్స్ మధ్య కింగ్ వాళ్ళ మధ్య ఒక వాల్ లాంటిది ఏర్పాటు చేస్తాడు. కానీ లూథర్ కొడుకు మాత్రం ఆ వాల్ అటువైపుగా ఆర్క్స్ ఉన్న సైడ్ ఉండిపోతాడు. ఆ వాల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అందువల్ల లూథర్ తన కొడుకుని కాపాడుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ పని అవ్వదు. అప్పుడు గుల్డాన్ కి సంబంధించిన వాళ్ళు లూథర్ కొడుకుని తన కళ్ళ ముందే చంపేస్తారు. తర్వాత గరోనా, ఆ మాయలోడు ఇద్దరు కలిసి పైన మౌంటైన్ దగ్గర పడి ఉన్న గార్డియన్ దగ్గరికి వస్తాడు. అక్కడ గార్డియన్ తన పవర్స్ పూర్తిగా ఉపయోగించినందుకు కింద పడిపోయి ఉంటాడు. అప్పుడు ఆ మాయలోడు తన పవర్స్ ఉపయోగించి కింద పడ్డ గార్డియన్ ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే గార్డియన్ కళ్ళని చూస్తాడు. తన కళ్ళు గ్రీన్ కలర్ లో మారిపోయి ఉంటాయి. ఆ గార్డియన్ లో ఏదో తేడా జరిగింది అనుకుంటాడు ఆ మాయలోడు. తర్వాత మొత్తం పవర్స్ గురించి తెలుసుకుందామని బుక్స్ అని చదువుతుంటాడు. వేరే వేరే చోట్ల కూడా వెళ్తూ ఉంటాడు ఆ మాయలోడు. అప్పుడే వాడికి ఒక అతను చెప్తాడు మీ గార్డియనే ఆ గుల్డాన్ వాళ్ళు ఇక్కడికి రావడానికి హెల్ప్ చేశాడు అని, అందుకే వాళ్ళు మీ రాజ్యంలోకి వచ్చారు అంటాడు. అదే విషయాన్ని వాడు వెళ్ళి లూథర్ కూడా చెప్తాడు. అప్పుడు లూథర్ కూడా ఆ గార్డియనే తేడాగాడు అనుకుంటాడు. తర్వాత ఇక్కడ గుల్డాన్ వాళ్ళు డ్యూరాడోన్ వాళ్ళని చంపుతూ ఉంటారు. మనుషులకి హెల్ప్ చేసినందుకు, వాళ్ళతో కలిసి గుల్డాన్ని చంపాలి అనుకున్నందుకు. కానీ అక్కడ ఉన్న డ్యూరాడోన్ ఫ్రెండ్ ఒకడు డ్యూరాడోన్ వైఫ్ ని అక్కడ నుంచి పారిపో అంటాడు. కనీసం తన కొడుకునైనా కాపాడుకో అంటాడు. అలా ఆమె తన కొడుకుని తీసుకొని అక్కడ నుంచి పారిపోతుంది. కానీ మధ్యలో గుల్డాన్ కి సంబంధించిన వాడు ఒకడు వచ్చి ఆమెను పట్టుకోవడానికి వెళ్తాడు. అప్పుడే ఆమె తన కొడుకుని ఒక దాంట్లో ఉంచి నీళ్ళలో వదిలేస్తుంది. తర్వాత గుల్డాన్ మనిషిపై అటాక్ చేసి ఒకరినొకరు చంపేసుకుంటారు. అలా ఆమె కూడా చనిపోతుంది. నీళ్ళల్లో వదిలిన డ్యూరాడోన్ కొడుకు మాత్రం అలా నీళ్ళలోనే వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత ఇక్కడ గార్డియన్ కింగ్ దగ్గరకు వచ్చి మనం వెంటనే ఆర్క్స్ పై అటాక్ చేద్దాం అంటాడు. కానీ లూథర్ మాత్రం అందరి సైన్యం ఒకే దగ్గర కాకుండా మనం చుట్టుముడదాం అంటాడు. కానీ గార్డియన్ మాత్రం వీడికి తన కొడుకు పోయినందుకు మైండ్ దొబ్బినట్టుంది, అందరం ఒకేసారి వెళ్దాము అంటాడు. కింగ్ కూడా లూథర్ తన కొడుకు పైన బాధలో ఉన్నాడు అనుకుని గార్డియన్ మాటలే వింటాడు. అలా కింగ్ గార్డియన్ మాటలు విని అందరు సైనికుల్ని పంపుతాడు. అప్పుడు గార్డియన్ ఆ సైనికుల వెంట వెళ్లకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తన ప్లేస్ కి. తర్వాత ఇక్కడ గుల్డాన్ డ్యూరాడోన్ తో ఛాలెంజ్ చేస్తాడు, నాతో పోటీ పడు, మనలో ఎవరు గెలిస్తే వాడే మిగతా వాళ్ళకి నాయకుడిగా ఉంటాడు అంటాడు. అలా ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. ఇక్కడ తన ప్లేస్ లో గార్డియన్ పవర్స్ ఉపయోగిస్తూ ఉంటాడు. తను పూర్తిగా గుల్డాన్ వశం అయిపోయి ఉంటాడు. అలా గార్డియన్ పవర్స్ ఉపయోగించగానే ఇక్కడ గుల్డాన్ దగ్గర ఉన్న పోర్టల్ ఓపెన్ అవుతుంది. కానీ గుల్డాన్ అది పట్టించుకోకుండా డ్యూరాడోన్ తో ఫైట్ లో బిజీగా ఉంటాడు. అప్పుడే సడన్ గా ఆ పోర్టల్ చూసిన గుల్డాన్ తనకి హెల్ప్ చేయడానికి గార్డియన్ పవర్స్ ఉపయోగిస్తున్నాడు అని తెలుసుకుంటాడు. తను కూడా పూర్తిగా ఆ పోర్టల్ ఓపెన్ చేయడానికి తన పవర్స్ కూడా ఉపయోగించడానికి వెళ్తూ ఉంటాడు. కానీ డ్యూరాడోన్ మాత్రం రారా పిరికోడా ఏడికి పారిపోతున్నావు అంటాడు. అప్పుడు గుల్డాన్ మోసం చేసి డ్యూరాడోన్ ఆత్మని లాగేసుకుని ఆ పోర్టల్లో కలిపేసి డ్యూరాడోన్ ని చంపేస్తాడు.
అప్పుడే అక్కడికి కింగ్ మనుషులు కూడా వస్తూ ఉంటారు. అలా ఆర్క్స్ కి ఆ సైన్యానికి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. ఇక్కడ లూథర్ ఆ మాయలోడితో అంటాడు, ఆ దొంగన కొడుకుల నుంచి కింగ్ ని కాపాడాలి అని. దానికి ఆ మాయలోడు, మనం ముందు ఈ గార్డియన్ ఆపాలి, ఆ పోర్టల్ ఓపెన్ అవ్వకుండా చేయాలి అంటాడు. ఇక్కడ గుల్డన్ తన పవర్స్ ఉపయోగించి ఆ పోర్టల్ పూర్తిగా ఓపెన్ చేసి మిగతా ఆర్క్స్ ని కూడా ఈ ప్రపంచంలోకి రప్పిస్తూ ఉంటాడు, ఫస్ట్ రాని వాళ్ళని. తర్వాత ఇక్కడ లూథర్ ఆ మాయలోడు ఇద్దరు కలిసి గార్డియన్ దగ్గరికి వెళ్లి అతనితో ఫైట్ చేసి ఓడిస్తారు. అందువల్ల ఆ గార్డియన్ పవర్స్ పోయి ఆ పోర్టల్ మళ్ళీ క్లోజ్ అవుతుంది. అలా గార్డియన్ చనిపోయే స్థితిలోకి వస్తాడు. కానీ ఒక మంచి పని చేస్తాడు, తను ఇంకో పోర్టల్ ఓపెన్ చేస్తాడు. ఏంటంటే గుల్డన్ బంధించిన మనుషుల్ని ఆ పోర్టల్ నుంచి వాళ్ళ ఇళ్లకు పంపించడానికి. అప్పుడు ఆ పోర్టల్ ని చూసిన కింగ్ సైన్యంతో చెప్తాడు, గార్డియన్ మన కోసం ఓపెన్ చేసిన పోర్టల్ ఇది అనుకొని ఇక్కడ ఉన్న జనం మొత్తాన్ని తీసుకుని స్టోమ్విండ్ కి వెళ్ళిపోండి అని సైన్యానికి చెప్తాడు. అది విన్నాక సైనికులు కూడా అలాగే చేస్తారు. కానీ చాలా మంది జనాన్ని చంపుతూ ఉంటారు ఆర్క్స్. అందరిని చూసిన కింగ్ గరోనాతో అంటాడు, ఈ కొడుకులు నన్ను చంపడానికి ముందే నువ్వే నన్ను చంపేయి, ఎందుకంటే నువ్వు నన్ను చంపడం చూసి వాళ్ళు నిన్ను మెచ్చుకుంటారు, అలా నువ్వు వాళ్ళకి మనుషులకి మధ్య ఒక వారధిలా ఉంటావు అంటాడు. కానీ గరోనా మాత్రం అలా చేయడానికి ఒప్పుకోదు. అంత మంచే జరగాలి అంటే తను అలా చేయక తప్పదు అని క్వీన్ ఇచ్చిన కత్తితో కింగ్ ని చంపేస్తుంది. అక్కడ ఉన్న ఆర్క్స్ మొత్తం గరోనా కింగ్ ని చంపడం చూసి అందరూ గరోనాని గుల్డన్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. గరోనా అలా చేసినందుకు గుల్డన్ మురిసిపోతాడు, మెచ్చుకుంటాడు కూడా తనని. అప్పుడే అక్కడికి లూథర్ వస్తాడు. అక్కడ కింగ్ గరోనా కత్తితో చనిపోవడం చూస్తాడు. కానీ తను అర్థం చేసుకుంటాడు, ఇది కావాలని గరోనా మాత్రం చేసింది కాదు అని. అప్పుడే లూథర్ కింగ్ డెడ్ బాడీని అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఆర్క్స్ వచ్చి తనని ఆపుతాడు, తనతో ఫైట్ చేయమంటాడు. అప్పుడే లూథర్ కి మండిపోతుంది. తన కొడుకుని చంపిన ఆ ఆర్క్స్ ని ఒక్క దెబ్బతో చంపేస్తాడు. అలా కింగ్ డెడ్ బాడీని తీసుకొని స్ట్రోమ్ విండ్ వచ్చేస్తాడు. తర్వాత క్వీన్ కింగ్ గా లూథర్ ని చేస్తుంది. లాస్ట్ లో ఇక్కడ డ్యూరాడోన్ కొడుకు నీళ్ళల్లో కొట్టుకు వెళ్తూ ఆ పిల్లాడు ఒక అతనికి దొరుకుతాడు. ఆ పిల్లాడు కోపంగా చూస్తూ ఉంటాడు. అలా మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా ఆన్ చేసి ఉంచండి.